ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన కీలక నిందితులు హతమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరారు. నిస్సార్ ఉపగ్రహాన్ని షార్ కేంద్రం నుంచి రేపు ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. వరద జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పులుల సంతతిని పరిరక్షించి వాటిని పెంపొందించే లక్ష్యంతో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన కీలక నిందితులు హతమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై జరుగుతున్న చర్చలో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహదేవ్ ద్వారా భారత సైనికులు నిన్న 3 ఉగ్రవాదులను హతమార్చారని చెప్పారు. ఇందులో పహల్గాం దాడి కీలక నిందితుడు సులేమాన్ సహా 3 నిందితులు చనిపోయారని అమిత్ షా పేర్కొంటూ, ऑपरेशन महादेव जो कल एक हुआ है, इसकी जानकारी देना चाहता हूं। ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए। हमारे प्रवासियों को, नागरिकों को मारा था। ये तीनों आतंकवादी ये थे और तीनों मारे. రాష్ట్రంలో కృత్రిమ మేధ ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ఏఐ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో సింగపూర్ ఏఐ భాగస్వామ్యంగా పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు. విశాఖపట్నంలో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్ను కోరారు. సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రి పలు సంస్థల ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేశామని, సాధ్యమైనంత త్వరగా డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గూగుల్ క్లౌడ్ సర్వర్ సరఫరాదారు, మరమ్మత్తు, నిర్వహణ వంటి సేవలకు గ్లోబల్ హబ్గా రాష్ట్రాన్ని ఉపయోగించుకోవచ్చని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ, నిస్సార్ ఉపగ్రహాన్ని రేపు షార్ కేంద్రంగా ప్రయోగించనున్నామని తెలిపారు. ఇందులో 2 ముఖ్యమైన పేలోడ్స్ ఉంటాయని, ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించాయని చెప్పారు. భూ ఉపరితల పరిశీలన, విపత్తుల హెచ్చరికల వంటి వాటికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందని తెలియచేస్తూ, important launch, we are going to have a satellite called NISR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are 2 important payloads. There is a S-band Synthetic Aperture Radar payload and a L-band Synthetic Aperture Radar payload, JSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40. And this satellite is going to be useful for Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful. And this satellite will cover the entire globe once in 12 days. It will continuously cover. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 302 టీఎంసీలకు చేరుకోవడంతో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని ఈరోజు విడుదల చేశారని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారని తెలిపారు.
రాష్ట్రంలో పంటలకు సాగునీటిని అందించేలా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. జాతీయ విద్యా విధానం 2020 ఈ రోజుతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. భారతదేశాన్ని విజ్ఞాన శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా 2020 జూలై 29న జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు విందాం. జాతీయ విద్యా విధానం 2020 ద్వారా జరిగిన అర్థవంతమైన సంస్కరణల ప్రభావం ప్రతి స్థాయిలోనూ కనిపిస్తోంది. దాదాపు 9 లక్షల నుంచి 4 కోట్లకు పైగా విద్యార్థులు నిపూర్ణ భారత్ విద్యా ప్రవేశ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారు. అదే సమయంలో భారతీయ సంకేత భాషపై 1000కి పైగా వీడియోలు, ఆడియో పుస్తకాలు అభివృద్ధి చేయబడ్డాయి. పాఠశాల విద్య కోసం రూపొందించిన జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా 2023 ద్వారా సామర్థ్య ఆధారిత విద్యను ప్రోత్సహిస్తున్నాయి. దివ్యాంగులు, బాలికల విద్యార్థులతో పాటు భారతీయ భాషలను ప్రోత్సహించడం వంటి వాటికి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతోంది. పులుల సంతతిని పరిరక్షించి వాటిని పెంపొందించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN 1986లో పెద్ద పులిని అంతరించే స్థితిలో ఉన్న జాతిగా ప్రకటించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పులులు, వాటి సహజ ఆవాసాల పరిరక్షణ, పులుల సంఖ్యను పెంచడం, వాటి రక్షణ పద్ధతులపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేశీయ స్టాకు మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 80,997 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 24,706 వద్ద ట్రేడవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పడమటి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమంగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సంతానోత్పత్తి కేంద్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంతానోత్పత్తి కేంద్రం అక్రమాల నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న సంతానోత్పత్తి కేంద్రాల అనుమతులు లేకుండా ఎన్ని పనిచేస్తున్నాయి వంటి వివరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిర్వహణ నియమాల మేరకు పనిచేసే కేంద్రాల పనితీరును వైద్యాధికారులు పర్యవేక్షించి నియమాలను ఉల్లంఘించే ఆస్పత్రులపై తగు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన కీలక నిందితులు హతమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరారు. నిస్సార్ ఉపగ్రహాన్ని షార్ కేంద్రం నుంచి రేపు ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. వరద జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పులుల సంతతిని పరిరక్షించి వాటిని పెంపొందించే లక్ష్యంతో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.